మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్గా కొనసాగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి కాకినాడ మీద అయితే పడుతుంది. కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గెలిస్తే కనుక 2 విజయాలు సొంతం చేసుకుంటారు. ఒకటి ఏంటి అంటే ఆయన మరొకసారి ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఒక తొలి విజయం అయితే, రెండో విజయం పవన్ కళ్యాణ్ సవాల్ను స్వీకరించి ఆయన సవాల్ మీద గెలవడం అనేది రెండో విజయం అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే 2019లో దాదాపు 73,000 ఓట్లతో, అంటే దాదాపుగా 43% ఓట్స్ షేరింగ్తో కాకినాడ సిటీలో గెలిచిన అభ్యర్థి, అంటే దాదాపుగా ఒక 14,000 ఓట్ల మెజార్టీతో అయితే ఆయన అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ కొండబాబు వనమాడ వెంకటేశ్వరరావు మీద. సో ప్రస్తుతం అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసి ఉమ్మడిగా అక్కడ ఇప్పుడు బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో ఓట్ బ్యాంక్ ఎంతవరకు ఇటు నుంచి అటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఒకటి. అలాగే భారతీయ జనతా పార్టీ లేదంటే తెలుగుదేశమో జనసేన ఒక రకంగా ఒకప్పుడు ఆయన విసిరిన సవాలు, దమ్ముంటే పవన్ కళ్యాణ్ని స్వయంగా నా మీద బరిలోకి దింపండి, పోటీకి రమ్మండి అని, దానికి సంబంధించి ఆ సవాల్ను స్వీకరించినట్టయితే ఏం లేదు. పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తారనడానికి కూడా ఛాన్స్ లేదు. చేస్తే పిఠాపురం నుంచి చేస్తారనే ప్రచారం జరుగుతుంది. లేదు అంటే కనుక అదే కాకినాడ నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ మరొకసారి కాకినాడ అర్బన్ నుంచి, కాకినాడ సిటీ నుంచి ఆయన గెలిస్తే కనుక ఖచ్చితంగా 2 విజయాలు ఆయన సొంతం అవుతాయనేది స్థానికంగా అక్కడ ప్రజలు కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ ఇప్పటికే ఒక రకమైన ప్రచారం అయితే మొదలుపెట్టారు. ఇండైరెక్ట్గా జనసేనకి సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి దమ్ముంటే ఓడించండి చంద్రశేఖర్ రెడ్డిని అనేది. స్థానికంగా చూసుకుంటే బలాబలాల నేపథ్యంలో కానీ లేదంటే సంక్షేమ అస్త్రం ఒక రకంగా జగనన్న కాలనీలు కానీ లేదంటే పింఛన్ విషయంలో కానీ రేషన్ విషయంలో కానీ కాకినాడ సిటీలో ఇప్పటికే దాదాపుగా ఒక 650 ఎకరాల్లో మొత్తం అందరికీ జగనన్న కాలనీల్లో భాగంగా ఈ సొంత ఇంటి కలను నిజం చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విషయంలో అయితే బాగానే ప్రచారం చేసుకుంటున్నారు. డోర్ టు డోర్ ప్రచారం కూడా చేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమం నేపథ్యంలో ఎవరికి ఎంత లబ్ధి చేకూరింది అనే ప్రచారం కూడా జోరుగానే సాగుతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే, కలిసి వచ్చే అంశాలే అనేది వైసీపీ బలంగా నమ్ముతున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో నేరుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద సవాల్ విసరడం, ఖచ్చితంగా ఓడించి తీరతాను అంటూ గతంలో ఆయన చేసిన శపథం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ శపథం నెగ్గించుకుంటారా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.